Hi, hello, welcome back to Manuto Happy and Richie. అడుగు పెట్టేసాము. జూన్ అడుగు పెట్టాము అనగానే జూన్లోనే మన పిల్లలందరికీ కూడా స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. సో మరి పిల్లలంతా కూడా పొద్దున్నే నిద్ర లేచి చక్కగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళ చదువులు, తర్వాత ఆటలు, వాళ్ళ క్లాస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేసి కష్టపడి పాపం ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తారు కదా. కొంతమంది మధ్యాహ్నం వచ్చి పడుకుని లెగుస్తారు అండ్ కొంతమంది పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా. సో అలా వచ్చి పొద్దునంతా పాపం వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు కష్టపడి బయట ఇంటికి వచ్చి ఒక రిలీఫ్ని కోరుకుంటారు సాయంత్రం అవ్వంగానే. ఆ రిలీఫ్ ఆ ఏజ్ పిల్లలకి ఏంటి? ఆబ్వియస్లీ స్నాక్స్, ఆబ్వియస్లీ జంక్ ఫుడ్, ఆబ్వియస్లీ పిజ్జాలు, బర్గర్లు, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా కావాలి అని కోరుకుంటున్నారు ఈ జనరేషన్ కిడ్స్ కదా. సో అందుకని చెప్పేసి అలాంటి జనరేషన్ కిడ్స్ కోసం జంక్ ఫుడ్ని నేను ఇంట్లోనే రెడీ చేసి నా పిల్లలకైతే నేను అలవాటు చేస్తున్నాను అనమాట. సో అందులోని భాగంగా ఇవాళ నేను మా హ్యాపీగాడు స్కూల్ నుంచి వచ్చి పడుకుని ఇప్పుడు లెగంగానే కూడా వాడు అమ్మ హంగ్రీ అంటూ స్టార్ట్ చేశాడు. మరి వాడి కోసం నేను చేస్తున్నాను. కిరానంగానే వెళ్ళిపోతారా? ఆగండి, ముందు దానికన్నా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైక్ చాలామంది నన్ను న్యూ మామీస్ కొన్ని క్వెరీస్ అడగటం జరిగింది. లైక్ మా బేబీ ఇట్లా కాలిక్ ఉంది అక్క, సో బాగా ఏడుస్తుంది, లేకపోతే ఏడుస్తున్నాడు, లైక్ మిల్క్ ఇట్లా ఇచ్చినా కూడా అరగడం లేదు తొందరగా, సో చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఇది వరకు రిచీ కోసం అని చెప్పి మాకు ఒక సొల్యూషన్ చూపించారు కదా, లైక్ టమ్మీ రోల్ ఆన్ అని మళ్ళీ చెప్పరా అక్క అని చెప్పి అడగటం జరుగుతుంది. ఎస్, నేను హ్యాపీ రిచీకి కూడా డే 1 నుంచి కూడా ఈ టమ్మీ రోల్ ఆన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది ఇంటేక్ లాగా యూజ్ చేయట్లేదు, నేను అవుట్ టేక్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను, లైక్ అవుట్ సైడ్ బాడీ అనమాట. అండ్ ఇన్సైడ్ బాడీ ఒకవేళ మరీ ఎక్కువ కాలిక్, లైక్ హ్యాపీకి అంత కాలిక్ ఇది లేదు, కానీ రిచ్ బాబు అయితే చాలా కాలిక్ అనిపించేది, గ్యాసీ అనిపించేవాడు. లైక్ ఏ ఫుడ్ తిన్నా ఏ ఇది చేసినా కూడా ఎమ్మటే కొంచెం సేపటికి వాడికి ఆ పెయిన్ అనేది, బర్నింగ్ సెన్సేషన్ అనేది వచ్చేసి వాడు ఇంకా ఏడవటం స్టార్ట్ చేసేవాడు అనమాట. సో అట్లా చిన్నప్పుడు ఇంకా మనం అప్పుడే ఇంకా ఏమి ఇంటేక్ ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఇలా టమ్మీ రోల్ ఆన్ యూజ్ చేసేదాన్ని. అండ్ నేను యూజ్ చేసే టమ్మీ రోల్ ఆన్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హింగ్, జింజర్ అండ్ ఫెనల్ సీడ్స్ ఉండేవన్నమాట. సో చిన్నప్పుడు న్యూ బోర్న్ బేబీగా ఉన్నప్పుడు మనం ఇంటేక్గా ఏమీ ఇవ్వలేము కాబట్టి సో ఓన్లీ టమ్మీ మీద నేను ఈ టమ్మీ రోల్ ఆన్ అనేది అప్లై చేసేదాన్ని. తర్వాత స్లోగా మరీ ఒకవేళ ఎక్కువ కాలిక్ పెయిన్ వచ్చింది, మరీ ఎక్కువ గ్యాసీ అనిపించినప్పుడు నేను ఏం చేశానంటే లైక్ వామ్ పౌడర్ ఉంటుంది కదా, సో వామ్ పౌడర్ని కొంచెం వామ్ వాటర్లో కలిపేసి మిక్స్ చేసి స్పూన్స్తో కొంచెం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అట్లా పట్టేదాన్ని అనమాట. సో దట్ ఇంటేక్ గను అండ్ ఆల్సో టమ్మీ మీద కూడా ఆ రోల్ ఆన్ అనేది యూజ్ చేసేదాన్ని. అలా నేను నా బేబీస్కి వండర్స్గా వర్క్ చేసిన టమ్మీ రోల్ ఆన్ అండ్ నన్ను నా బేబీస్ని ఈ కాలిక్ ఇష్యూస్ నుంచి, గ్యాస్ ఇష్యూస్ నుంచి కూడా కాపాడుతుంది లవ్ ల్యాప్ వాళ్ళదనమాట, లవ్ ల్యాప్ టమ్మీ రోల్ ఆన్. ఈ ప్రోడక్ట్ని కనుక మీరు మీ బేబీ టమ్మీ మీద యూజ్ చేస్తే కనుక ఇది చాలా మిరాక్యులస్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి లవ్ ల్యాప్ న్యాచురల్స్ బేబీ టమ్మీ రోల్ ఆన్ అనమాట. సో ఇదేంటి అంటే కాలిక్ ఇష్యూస్ ఉన్న లేదంటే గ్యాస్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కాన్స్టిపేషన్ని కూడా రిలీవ్ చేస్తుంది, అలాగే ఇండైజెషన్ ఉంటే కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నాన్ టాక్సిక్, పారాబెన్ ఫ్రీ, బేబీ సేఫ్, నాన్ స్టిక్కీ అండ్ అలాగే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్ అనమాట. ఇందులో హింగ్, జింజర్ అండ్ ఫెనల్ సీడ్స్ తో తయారు చేయబడుతుంది అనమాట. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. సో మీ పిల్లల్లో కాలిక్ పెయిన్ కానీ గ్యాస్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మీ పిల్లల టమ్మీ మీద లైక్ బొడ్డు అంటాం కదా, సో బొడ్డు చుట్టూ కూడా ఈ ప్రోడక్ట్ ని మనం 2 to 3 times రొటేట్ చేస్తూ రోల్ ఆన్ చేయాలన్నమాట. అలాగే మనం డేలో ఒక 2 to 3 times ఇది అప్లై చేస్తూ ఉండాలి. సో ఏమంటే వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది ఇచ్చి మజిల్స్ అనేవి కూడా స్ట్రెచ్ అవ్వకుండా కాపాడుతుంది అండ్ పిల్లలు కూడా చాలా తొందరగా కామ్ అయిపోతారు. సో మా హ్యాపీకి రిచికి కూడా నేను డే 1 నుంచి కూడా కాలిక్ ఇష్యూస్ ఉన్నా గ్యాస్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను వీళ్ళిద్దరికీ కూడా ఈ టమ్మీ రోల్ ఆన్ యూజ్ చేయడం జరుగుతుంది అండ్ చాలా బాగా వర్క్ కూడా జరిగింది అనమాట. బికాస్ పిల్లలు అనే వాళ్ళు మనకు చెప్పలేరు కదా, సో టమ్మీ పెయిన్ వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నాను, యూజ్ చేసే ముందు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుని మీ బేబీస్కి అది వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకుని మీరు కూడా యూజ్ చేయండి. సో నా ఎక్స్పీరియన్సెస్ ఇట్లా షేర్ చేసుకోవటం వల్ల కనీసం ఒక 2-3 కన్నా యూజ్ అవుతుంది అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో అది మా కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీరు కూడా ఒకవేళ ఈ లవ్ ల్యాప్ వాళ్ళ టమ్మీ రోల్ ఆన్ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని డైరెక్ట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, మరి వాళ్ళ ఈజీగా నేను ఏ స్నాక్ అయితే చేయబోతున్నానో అది 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తినే జంక్ ఫుడ్ అనమాట. సో ఇంట్లో ఎక్కువ ఐటమ్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు, ఉన్న ఐటమ్స్తో చక్కగా మనం హ్యాపీగా చేసుకుని ఆ జంక్ ఫుడ్ని ఇంట్లోనే హెల్దీగా మన పిల్లలకి అందించవచ్చు. ఇప్పుడు చాలా సో నా ఐటమ్ ప్రిపరేషన్ కోసం నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక చోట పెట్టేసుకోవడం జరిగింది. మీకు ఇప్పుడు నేను ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించేస్తాను. సో ఆ ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత నేను ఏ ఐటమ్ చేస్తున్నాను ఏంటి అనేది గెస్ చేసి మన కమెంట్ సెక్షన్లో తెలపండి. అలా అని వీడియో ఫుల్ చూసేసి వచ్చి నాకు కమెంట్ సెక్షన్లో తెలపడం కాదు. ఎవరైతే జెన్యున్ గా ఇంగ్రీడియంట్స్ చూపించిన తర్వాత వాళ్ళు గెస్ చేసి అది ఏ ఐటమ్ అనేది నా కమెంట్ సెక్షన్లో తెలుపుతారో వాళ్ళకి నేను ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను తొందరలో. సో వచ్చేయండి, నా ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను. సో ముందుగా మన ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ అన్నమాట. తర్వాత మొజరెల్లా చీజ్, బటర్, అమూల్ వాళ్ళది డైస్డ్ చీజ్, మయోనీస్, ఎగ్లెస్ మయోనీస్ తీసుకున్నాను నేనైతే, పిజ్జా అండ్ పాస్తా సాస్, క్యాప్సికమ్, ఆనియన్, పెప్పర్ పౌడర్. సో ఇవి నా ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేసాను కదా. సో ఇంగ్రీడియంట్స్ చూపించేసాను కాబట్టి మీరంతా గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలిపేయండి. ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుందాము. ఇవన్నీ కూడా స్లైసెస్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు అలా కానీ చచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను బ్రెడ్ ఉంది కదా, సో బ్రెడ్ 4 స్లైసెస్ తీసుకుంటున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వచ్చారా? ఎందుకురా ఇంకా ప్రశాంతంగా ఉందేంటా అనుకున్నా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అమ్మ బ్రెడ్ కావాలా? చేసిస్తానన్నా. ఒట్టుగా ఎలా తింటావు? చేసిస్తాను. ఎక్కువ ఈ మధ్య మా హ్యాపీ బాబు కుకింగ్ 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 అని నేను ఏమైనా వంటగదిలో స్టార్ట్ చేస్తే చాలు ఓ స్టూల్ వేసుకుని వచ్చేస్తున్నాడు అనమాట. నేను చేస్తా అని చెప్పేసి కదా కొన్ని నేర్పిస్తాను. ప్రేమ లేదు, దోమ లేదు సుజాత. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక 1 year తర్వాత ఇంకెంతైనా మీ ఇద్దరిని ఎత్తుకుని నేనేం కుక్ చేయను. వచ్చారు ఇద్దరు. నువ్వు ఇక్కడ కూర్చో. సో హ్యాపీ అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు? బ్రెడ్ చేస్తుంది. బ్రెడ్ కట్ చేస్తుందా? ఇవేంటి చెప్పు నాకు. ఇది ఆరెంజా? సరిగ్గా చూడు కలర్. ఏంటది? వాట్ వెజిటబుల్ ఇస్ దిస్? క్యాప్సికమ్. Yeah, capsicum. నీకు రెయిన్బో అంటే ఇష్టం కదా, మరి నీకు కలర్ఫుల్ గా ఉండాలి కదా, అందుకని చెప్పి కలర్ఫుల్ గా చేస్తుందమ్మా. నువ్వు ఇట్లా వెనక్కి నుంచి చూడాలి, ఓకేనా? డిస్టర్బ్ చేయకూడదు. ఎస్. సో ఇప్పుడు బ్రెడ్ అయితే నేను ఈ కార్నర్ మనకి ఈ బ్రౌన్ ఏదైతే ఉందో ఆ బ్రౌన్ పీసెస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. సో మనకు ఆ పీసెస్ అక్కర్లేదు. నువ్వు చేస్తావా? అమ్మ చేయి పట్టుకో. నువ్వు అమ్మ చేయి పట్టుకుంటే చేసినట్టే, ఓకేనా? నువ్వు కూడా పట్టుకున్నావా? ఓకే. ఎస్ బాప్. ఓకే. ఇంకా ఈ సైడ్ ఉంది కదా. ఆర్ యు హంగ్రీ? యా. సో చూసారు కదా. సో బ్రెడ్ చుట్టూ కూడా బ్రౌన్ ఇది ఉన్నదంతా కూడా కట్ చేసేసుకున్నాము. సో ఈక్వల్ గా చేసుకున్నాము. నైఫ్ అట్లా పట్టుకోకూడదు, ఓకేనా? కట్ చేయద్దులే. అది తింటావా? తిను, మంచిదే, తింటా అంటే. సో ఇప్పుడు బ్రెడ్ కట్ చేసుకున్నాం కాబట్టి బ్రెడ్ పక్కన పెట్టేస్తున్నాను. నమ్మి తిను, మంచిది. సో ఇంక ఇప్పుడు ఆనియన్ స్లైసెస్ చేసుకుందాం అనమాట. ఆనియన్ ఇక్కడ ఆనియన్ పిచ్చోడు అనమాట వీడు. హ్యాపీ న్యూస్, ఇప్పుడు రిచీ కూడా ఆనియన్ తింటున్నాడు, ఒట్టి ఆనియన్. సో ఇప్పుడు ఆనియన్ ని కూడా నేను స్లైసెస్ చేసేసుకుంటున్నాను. అరే మీరిద్దరు ఏంట్రా నాకు అడ్డు? అటు వెళ్ళి చేసి తినచ్చు కదా. వెళ్ళండి, ప్లేట్లో పెట్టినా తింటారా? ఇప్పుడు ఇక్కడ చూడాల్సిందేనా? ఈ ఆనియన్ తినటానికి కాదు. అమ్మ ఎలా కట్ చేస్తుంది? నువ్వు చేతులు తినా?
సో ఆనియన్ కూడా ఇట్లా సన్నగా ఇట్లా లాంగ్ స్లైసెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. నాకు కళ్ళు మండుతున్నాయి, మీకు మండట్లేదా? నీకు వేరే ఆనియన్ ఇస్తా, ఇల్లు లెగు 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 లెగు. ఇవన్నీ కట్ చేసిన తర్వాత రండి మీరు. ఇస్తా ఇల్లు, గో గో, కళ్ళు మండుతున్నాయి, గో. సో ఆనియన్స్ ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకున్నాము అండ్ బ్రెడ్ కూడా సైడ్స్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం అనమాట నీట్గా. అలాగే ఇప్పుడు క్యాప్సికమ్స్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ సైజులో నేను. మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో మీరు ఆ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. సో గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్స్ 3 కూడా కట్ చేసేసుకున్నాను నాకు కావాల్సిన సైజెస్లో. ఐటమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, సో బ్రెడ్ స్లైస్ మనం ఏదైతే కట్ చేసి ఇట్లా పెట్టుకున్నామో ఒక సైడ్ కింద పైన సో ఇక్కడ పెడుతున్నాను, బటర్ రాస్తున్నాను అనమాట. సో బటర్ అప్లై చేస్తాను. సో ఇప్పుడు బ్రెడ్ మీద నేను 2 సైడ్స్ కూడా అటు ఇటు లైట్గా బటర్ అప్లై చేశాను అనమాట ఫస్ట్. సో బటర్ అప్లై చేసిన తర్వాత పిజ్జా సాస్ ఏదైతే ఉందో ఆ పిజ్జా సాస్ అనేది అప్లై చేస్తున్నాను. అండ్ పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత అమూల్ డైస్డ్ చీజ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ చీజ్ కొంచెం వేస్తున్నాను అనమాట. అండ్ కొంతమందికి అనిపించవచ్చు లైక్ ఇంట్లో ఫుడ్ అంటున్నారు, హెల్దీ ఫుడ్ అంటున్నారు, కానీ మరి అంత చిన్న పిల్లలకి ఇంత చీజ్ పెడుతున్నారు కదక్క, మరి చీజ్ అంత తినచ్చా, మంచిది కాదేమో కదా హెల్త్కి అనేసి. డైలీ బేసిస్లో కాకుండా అప్పుడప్పుడు కూడా చీజ్ అనేది పిల్లల ఇంటేక్లో మనం యాడ్ చేసి పెడుతూ ఉండాలండి. బికాజ్ చీజ్ అనేది ఒక ప్రోటీన్ లాగా యూజ్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ ఇంటేక్ వెళ్ళటం వల్ల వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా మంచి చేంజెస్ అనేవి మనం చూడొచ్చు. అండ్ అంతేకాదు ఇది కాల్షియం లాగా మంచిగా ఉంటుంది అండ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇది ఎపటైట్ని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు పిల్లల ఇంటేక్లో ఈ చీజ్ అనేది యాడ్ చేయటం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎన్హాన్స్ చేస్తూ అలాగే హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఇది మనకి. అండ్ ఇలాగే చీజ్ ఇంటేక్ వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లల్లో. సో డైలీ బేసిస్లో మరీ డైలీ చీజ్ పెట్టడం కాకుండా అప్పుడప్పుడు కూడా కొంచెం చీజ్ అనేది వెళ్ళాలన్నమాట పిల్లలకి కూడా. చీజ్ అంతా వేసేసిన తర్వాత ఆనియన్స్ మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ని అక్కడక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. అలా చేస్తూ ఉండగా మా హ్యాపీ బాబు మళ్ళీ జాయిన్ అయ్యి నేను చేస్తాను అని చెప్పడంతో ఇంకా క్యాప్సికమ్ పీసెస్ ఏవైతే పెట్టుకున్నామో అవి వాడితో చేయించడం జరిగింది. అండ్ వాడిని చూసి మా రిచి బాబు కూడా వచ్చేసాడు, నేను చేస్తా అని చెప్పి. సో ఇద్దరిని ఇంకా అలా కూర్చోపెట్టి ఇద్దరితో చేపిస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ పీసెస్ కూడా ఏవైతే మనం 3 కలర్స్ యాడ్ చేసేసుకున్నామో పైన మళ్ళీ మొజరెల్లా చీజ్ కొంచెం అండ్ అమూల్ చీజ్ కొంచెం కూడా నేను స్ప్రెడ్ చేశాను అనమాట. సో ఈ లుక్లో వస్తుంది మనకి మొత్తం అయినాక. బ్రెడ్ పిజ్జా స్లైసెస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాము. కాకపోతే నేనైతే ఇవే వెజిటబుల్స్ యూజ్ చేశాను. మీరు ఇంకా వెరైటీ లైక్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వెరైటీ వెజిటబుల్స్ మీకు ఏవైతే కావాలనుకున్న లైక్ మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు, పైనాపిల్స్ కూడా చేసుకోవచ్చు, కొంతమంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు. సో అట్లా ఏవైనా కూడా మన ఇష్టం అనమాట, మనం తినే చాయిసెస్ని బట్టి ఉంటుంది. సో నేనైతే ఇవి చేస్తున్నాను. ఇంక ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోతాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాము. ఆ ప్యాన్ కొంచెం లైట్ వార్మ్ హీట్ అయ్యే వరకు చూసుకుని తర్వాత ఏవైతే మన బ్రెడ్ పీసెస్ మనం రెడీ చేసి పెట్టుకున్నామో అవి ఆ ప్యాన్లో పెట్టుకోవాలి. ప్యాన్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఒక 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు కూడా మనం చూసుకోవాలన్నమాట. సో నా 2 మినిట్స్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ చీజ్ అయితే కరిగిపోయింది. సో ఆల్మోస్ట్ నా బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా నేనైతే ఇప్పుడు తీసేస్తున్నాను. సో బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. లైట్గా నేను పెప్పర్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ హ్యాపీ అయితే సీజనింగ్ కూడా తింటున్నాడు. సో లైట్గా అది కూడా చేస్తున్నాను అనమాట. అండ్ రిచికి కూడా కొంచెం టేస్ట్ కోసం. సో మా బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిల్లల వరకు అయితే నేను లైట్గా పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేశాను. అండ్ తర్వాత కొంచెం ఆరిగానో ఉంటుంది కదా, దాన్ని చాలా లైట్గా స్ప్రింకిల్ చేశాను అనమాట, ఒక టేస్ట్ కోసం అనేది. అదే పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే కనుక లైక్ మనం పిజ్జా సీజనింగ్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, తర్వాత ఆరిగానో స్ప్రింకిల్ చేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ చేయొచ్చు, పెరి పౌడర్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా వరకు కూడా మనం ఎలా అయితే స్పైస్ మెయింటైన్ చేసి మనం తినగలం అనుకుంటున్నామో అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ కొన్ని యాడ్ చేశాను. అలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంట్లోనే చక్కగా ఈజీగా స్నాక్స్ చేసుకుని చక్కగా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీ, ఎవరైనా కూడా చేసేయగలరు.
సో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మన కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వ్లాగ్ నా రెసిపీ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఆల్టర్నేటివ్ డే కూడా మన వ్లాగ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాను నేను. సో మీరందరూ కూడా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. June 1st హనుమత్ జయంతి స్పెషల్ ఇవాళ. అండ్ మా ఇంట్లో హనుమత్ జయంతితో పాటు ఇంకొక చిన్న స్పెషల్ కూడా ఉంది. అదే మా హ్యాపీ బాబు 3.5 years మైల్ స్టోన్. సో దానికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఇప్పటి వరకు. అయితే ఇవాళ అయితే నాకు చాలా పనులు ఉన్నాయి. లైక్ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను అనమాట యూట్యూబ్లో.